మంచి చేసే వారందరికీ ప్రజల గుండెలో ఎప్పటికీ స్థానం ఉంటుందని పొన్నూరు శాసనసభ్యులు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గిలారి వెంకట రోసయ్య అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంగడిగుంట వడ్డెర కాలనీకి చెందిన 200 మంది టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు. ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఇటువంటి గొప్ప పాలనలో తాను భాగస్వామి అయినందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవాలని చెప్పేసి మీరు చేస్తున్న కృషికి నేనైతే నమస్కారం సలాం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంతటి కానీ మనసున్న మంచి మహారాజు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచిన చిరుపేట సంబంధించి ఎమ్మెల్సీ మన చెప్పండి అన్నాను. మరి రాజశేఖర్ గారు మరి ఆ ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ మరి అదే విధంగా మన గుంటూరు ఎంపీగా మీకు పరిచయ వ్యక్తి మరి అదే విధంగా ఆయన మిర్చి ఎంత ఘాటు ఉంటుందో అంత ఘాటుకున్న వ్యక్తి మరి ఎంపీ గారు రోసే గారు మరి 2 ఓట్లతో 2 ఓట్లు మరి ఎంపీ గారు వేసి గెలిపించుకుంటూ మరి చల్లటి హృదయం గల వ్యక్తి, మనసులో ఏమి లేకుండా మంచి మనిషి రోసే గారు. అదే విధంగా ఇంకొక మీ మరి ఆయన కూడా ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ అభిమానం. ముస్తఫా నువ్వు గెలుస్తా, నూరి ఫాతిమా నీకు నేను అండగా ఉంటానని చెప్పి చెప్పిన వ్యక్తి మన అదేవిధంగా ఇంకోటి మరి 3 అండగా ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి దుర్గా కూడా మీకు కీలక పాత్ర వేస్తే ముందుకు వచ్చినందుకు దుర్గా గారు నా అభివృద్ధి తెలియజేస్తున్నా. ముందుకు రావాలా, ఎదగడం కాదు. మీరు అంటే ముందుకు వస్తే పార్టీ ఇంకా పటిష్టమైతే పునాలు గట్టిపడితే పిల్లర్స్ బాగా గట్టిపడితే చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఎంతమంది ఒక వార్డులోనే మరి వచ్చారంటే నిజంగా మీ అందరికీ ఉదయం అభివృద్ధి తెలియజేస్తూ ఇప్పుడు మరి నాగగారు ఆధారంలో విజయ తర్వాత ఏనుష నాగరాజు వేణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జాయిన్ అవడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 కోట్ల గారు కూడా నేను అభివృద్ధి తెలియజేస్తున్నా. ఈ విధంగా నాగా విజయ్ మరి ఏనుష నాగరాజు వేణు ఆంజనేయ రాజు సాంబ మరి మధురాజు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మరి ఆయన కండువారు కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి 1000 మంది మరి ఈరోజు జాయిన్ అవుతారంటే నిజంగా వాళ్ళందరూ కూడా నా హృదయంలో అభివృద్ధి చేస్తున్నా. ఈ రోజు ఏ మాట చెప్పానో ఆ మాట ప్రకారంగా 3 పార్టీల గుంటూరు నగరాన్ని మరి మార్చగల హ్యాపీ బర్త్డే ముందు ఒకసారి హ్యాపీ బర్త్డే పేరు ఇప్పుడు యేసువత్త గారికి మైక్ ఇవ్వబోతున్నా. నమస్కారాలు, స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. వడ్డెగూడెంలో మరి 5 సంవత్సరాల క్రితం అత్యధిక మెజార్టీతో ముస్తఫా గారిని గెలిపించిన రోజున ఆ రోజున మరి ఈ వడ్డెగూడెంలో మంచి మెజారిటీ వచ్చింది. మళ్ళీ ఈ రోజున మరి ముస్తఫా గారి కూతురు నూరి ఫాతిమాని మరి ఈ ప్రాంతంలో వచ్చేసేసి తనయురాలని మరి ఎమ్మెల్యేగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన అందరికీ సుపరిచితులు మరి గుంటూరు నగరంలో తెలియని వ్యక్తులు ఎవరు కూడా ఉన్నారు. రోసయ్య గారు లాస్ట్ టైం మరి ఇక్కడ ఎంపీగా మేము ముందుకు వచ్చి తిరిగాము. ఆ తర్వాత గుంటూరు అనుకోకుండా కొల్లూరు శాసనసభ్యులుగా వెళ్ళేసి అక్కడ శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. ఈ రోజున మరి వారికి మళ్ళీ గుంటూరు పార్లమెంటు మరి అభ్యర్థిగా ఈ రోజున జగన్మోహన్ ఒక్కసారి
మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనా? మనందరి ప్రభుత్వం ఏది? గర్వపడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏవేవి మాటలు ఇచ్చారో, మనల్ని చూసుకుంటానని చెప్పి, మన కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పి, మన కుటుంబానికి ఏదో విధంగా న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా అకౌంట్లో డబ్బులు వేస్తూ, అలాగే వాళ్ళకి సంక్షేమ పథకాలు చూసుకుంటే ఎన్నో విధాలుగా ఆయన తోడున్నారు. ఉన్నారా మరి ఈ రోజు కడుపుతో ఉన్న తల్లి దగ్గర నుంచి అవ్వా తాతల వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏంటి ఈ సంక్షేమ పథకాలు? ఎవరు ఇవ్వనివా అని అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు బాగుపడడం ఒక్కటే వాళ్ళకి తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అని అంటే శిలా పథకాలకు ఒక్కటే పరిమితమయ్యారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. 2.5 సంవత్సరాలు కరోనాలో ఉన్నా కూడా అందరినీ చూసుకుంటూ, అందరినీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ రోజు శబాస్ అనిపించుకునే విధంగా కూడా మరి వైద్య రంగం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నాకు ప్రజల సంక్షేమం కావాలి, ప్రజల అభివృద్ధి కావాలి. శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ముస్తఫా గారు, వేదిక మీద పెద్దలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మాణిక్య ప్రసాద్ గారు, అలాగే శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ గారు, అదేవిధంగా మరొక శాసనసభ్యుల మండలి మీ ఒక ముఖ్యమైన వ్యక్తి మరి యేసరత్న గారు, అలాగే వేదిక మీద ఉన్న మన తూర్పు శాసనసభ్యులు గారు ఏదైతే ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో నూరి ఫాతిమా గారు, అలాగే పెద్దలు మన జియావర్ రెహమాన్ గారు, షేక్ రసూల్ గారు, మనోరంజని గారు, అన్నపూర్ణ గారు, భవాని గారు, ఇక్కడ ఇచ్చేసిన మన వడ్డగారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తారు. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తెలుసు, మీ అందరికీ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. ఆ అందే క్రమంలో ఎక్కడైనా సరే ఒక రికమెండేషన్ ఉందా మీకు? ఎక్కడైనా రాజకీయ ప్రమేయం ఉందా? ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు బతిలాడుకొని ఈ పథకాలు తెచ్చుకున్నారంటే ఎక్కడ కూడా లేదు. దీనికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి మనిషిని పంపించి మీకు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. గతంలో ఈ విధంగా ఏ ప్రభుత్వాన్ని పనిచేసిందా అని అడుగుతా ఉన్నా. ఏమో ఎప్పుడైనా పనిచేసిందా ఈ విధంగా? ఎక్కడైనా సరే గత ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు రావాలంటే జమభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ రికమెండేషన్ తో వాళ్ళ చేయగలిపో వాళ్ళు బతిలాడుకోనో లేకపోతే వాళ్ళ కండలు కప్పుకుంటేనే సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ఇంటింటికి వాలంటీర్ వచ్చి మీకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. మీరు ఏ కులమో ఏ మతమో ఏ పార్టీలో కూడా ఎక్కడ కూడా చూడకుండా అది అంత నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే. అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా అది అక్షరాలు ఆయన పనిచేస్తా ఉన్నారు అనేది మీ అందరూ కూడా గ్రహించాలి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా పనిచేయాల. ఇవాళ అందుకని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేరులోకి అయింది. మీ కుటుంబానికి నేరుగా ప్రభుత్వంతో సంబంధం ఏర్పడింది. అందుకని మధ్యలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. ఎక్కడ కూడా నిస్వార్థంగా పారదర్శకంగా జరుగుతూ ఉంది. అందుకని మరొకసారి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక గట్టి పునాదులు ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. మీకున్న స్కూల్ ఇక్కడే చూస్తుంటారు, ప్రాథమిక పాఠశాల. ఈ స్కూల్ గతంలో ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది. గతంలో కనీసం సున్నం కట్టిన సందర్భాలు ఇప్పుడు చూశారు మీరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, నాడు నేడు కింద ఈ స్కూల్ బ్రహ్మాండంగా బాగు చేశారు. ఈ రోడ్లు ఎప్పుడైనా సరే గతంలో ఇన్ని రోడ్లు ఎప్పుడైనా మీరు చూశారని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ స్కూల్స్ అన్ని కూడా నాడు నేడు కింద బ్రహ్మాండంగా బాగు చేయడం జరిగింది. పిల్లలకి 3 జతల బట్టలు పుస్తకాలు అన్ని ఆయన ఇచ్చాడు. అలాగే మధ్యాహ్నం గోరుముద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకునే విధంగా మన పిల్లలు రాబోయే రోజుల్లో
మంచి స్థానంలో స్థిరపడాలంటే మంచి విద్య కావాలి. ఆ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారా లేదనేది మీరందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం అభివృద్ధి రావాలంటే ఆ కుటుంబంలో పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ మంచి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తారనేది ఒక బలమైన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. అప్పుడే మన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బాగా మరి చదువుకొని మంచి స్థానంలో స్థిరపడినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక శాతం కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి వైపు పయనిస్తాయి. అప్పుడే ఈ రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాని డబ్బులు ఉన్నవాడికి మరింత డబ్బులు సంపాదిస్తే అభివృద్ధి కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో డబ్బులు ఉన్నవాడు మరింత డబ్బులు సంపాదించుకుంటారు. ఈ రాష్ట్రంలో పేదరికం గురించి వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మీరందరూ కూడా గ్రహించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాగా గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్తాడు, 40 సంవత్సరాల అనుభవం అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎందుకు ఒక్కసారి కూడా చేయలేకపోయాడు? వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు జాయిన్ అయ్యారు అనే దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ప్రజల మనిషి, ప్రజల కోసం ఉండే మనిషి, ప్రజలతో ఉండే మనిషి అని చెప్పి ఆయన ఆలోచన విధానాలు నచ్చి ఈరోజు దాదాపుగా 100 కుటుంబాల వరకు ఈరోజు వడ్డెరగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం, అలాగే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తోడు ఉంటున్నారని చెప్పి ఈరోజు మరి ఇక్కడ వడ్డెరగూడెంలో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి మన యేసురత్నం గారికి వడ్డెర కమ్యూనిటీలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకి ఏదైనా పార్టీ ఉందంటే ప్రజల కోసం ఆలోచించాలి, అలాగే నాయకుల కోసం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం మనది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే బీసీలో ఉపకులాలకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు చాలా చక్కగా అందరూ కలిసి మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నామని చెప్పి ప్రజానికం అంతా తెలియజేశారు. అలాగే యువతరం ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే వస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, మరి అలాగే టీడీపీ వాళ్ళని ఇంకా భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. ఇంకా రానున్న రోజుల్లో గుంటూరు తూర్పులో ఎవరో చెప్పారు, టీడీపీ వాళ్ళు ఎవరో కొంతమంది చెప్పారు వైఎస్ఆర్సీపీ ఖాళీ అయింది, నేను వచ్చిన మరి 24 గంటల్లోనే ఎవరో సవాల్ చేశారు. ఖచ్చితంగా ఖాళీ అయింది, అది టీడీపీ ఖాళీ అయింది. ఇంకా రానున్న రోజుల్లో మీకు కూడా తెలుస్తుంది ఏ పార్టీ ఖాళీ అవుతుంది. ఈ రాష్ట్రంలోనే పార్టీ ఖాళీ అయ్యే విధంగా ప్రజలు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం మే 13వ తారీఖు నుండి ప్రజలందరూ కూడా ఒక్కటే కోరుకుంటున్నారు, మా నాయకుడు కావాలి, మా అన్న కావాలి, నా కొడుకు కావాలి, ఖచ్చితంగా మాకు మంచి చేసే నాయకుడే కావాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది బుద్ధి చెప్పే ఆసన్నమైంది. రాబోయే కాలంలో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజున 13వ డివిజన్లో వడ్డెరగూడెం స్కూల్ దగ్గర మన నాగా యూత్ అందరూ కూడా పార్టీలో జనసేన టీడీపీ తరఫున నుంచి యూత్ అంతా మన నాగా ఆధ్వర్యంలో ఈ రోజున మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్యే ముస్తాఫా గారు, యేసురత్నం గారు, మాణిక్వర ప్రసాద్ గారు, మన మర్రి రాజశేఖర్ గారు, మరియు నూర్ ఫాతిమా మేడం గారు, ఎంపీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు 13వ డివిజన్లో బ్రహ్మాండంగా ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించిన నాగాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన 300 మందిగా మేము పెట్టుకున్నాము. వడ్డెరగూడెంలో 300 కుటుంబాల తరఫున ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా నాన్న శంకర్సీన్ గారు కార్పొరేటర్, ఈ 13వ వార్డు కార్పొరేటర్తో బాగా చేయటం వల్ల ఈయన కూడా మాకు దగ్గరుండి అన్ని మంచి చూసుకోవటం బాగా ఆనందంగా ఉంది. శంకర్సీన్